అయితే తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్టుల యూనియన్కి సంబంధించి అందులో మోసాలు జరుగుతున్నాయని చెప్పేసి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి అరుణ అనే ఒక ఆర్టిస్ట్ అయితే ఉన్నారు. ఆవిడతో మాట్లాడుతాం. నమస్తే మేడం. ఒక ఏంటి అంటే ఒక జనాలకు సంబంధించిన డబ్బును ప్రెసిడెంట్లు తినేస్తున్నారని చెప్పేసి మీరు అంటున్నారు. జనాలు అంటే ఇప్పుడు మీరు చెప్పిన మన తెలంగాణ మూవీ అనే ఒక యూనియన్ ఏదైతే ఉందో ఆ యూనియన్కి సంబంధించిన అమౌంట్ కొంత మిస్యూజ్ అయ్యింది అనేది మా కొంతమంది వెలిగేషన్. వాళ్ళే ఫోన్ చేస్తున్నారు. మాట్లాడినా రికార్డ్ చేస్తారా? చెప్పు శ్రీ. ఎక్కడున్నావే? ఏంటా ఫోటో ఏమిటి? ఏడున్నావు? నేను ఒక్కదాన్నే ఉన్నాను. నామినేషన్ వేసి రిటర్న్ లో ఉన్నా. ఇంటికి వెళ్తా ఉన్నాను క్యాబ్ లో. కావాలంటే వీడియో కాల్ చేస్తా. అక్కర్లేదు చెప్పు. ఏం చెప్పదలుచుకున్నావు? ఏంటి అసలు? నిన్నగా చాలా కామెడీగా తీసుకున్నాను. ఏంటి అసలు చెప్పు, నాకు సీరియస్ గా చెప్పు. నేను చెప్పాను కదా శ్రీ, నీకు సీరియస్ గానే చెప్పాను. నువ్వు నామినేషన్ లేదు, నాకేం ప్రాబ్లం లేదు. ఆ ప్రెసిడెంట్ గారు, ట్రెజరర్ గారు, సెక్రటరీ ముగ్గురు నాకు నిధి నిర్ధారణ కమిటీకి వెళ్ళాలి. అది ఎందుకు వేయించట్లేదు మీరు? ఎలక్షన్లు అయినాక ఎందుకు వేపిస్తారు? సైదుల్ గారికి ఏమో ఎలక్షన్ ముందు వేయించి ఆయన్ని కనీసం యూనియన్లో ఉండడానికి కానీ ఎలక్షన్లో కమిటీ చేయడానికి కానీ సంబంధం లేకుండా ఆయన తీసేశారు. మరి ఇప్పుడు ఈయన ఎందుకు పెట్టుకుంటున్నారు? నాకు అది కావాలి. ట్రెజరరు, సెక్రటరీ, ప్రెసిడెంట్ ఈ ముగ్గురు మీద నిజ నిర్ధారణ కమిటీ చేయాలి. అవును. ఒకటి. తర్వాత నెక్స్ట్ టైం ఉంది అంతే. వాళ్ళు నిరూపించుకుంటే నేను కూడా హ్యాపీ. వాళ్ళు ఏమీ మేము రూపాయి కూడా తినలేదు, మాకేం సంబంధం లేదో నిరూపించుకుంటే నాకు హ్యాపీ. ఫస్ట్ ఆ ప్యానల్లో నుంచి వచ్చిన దాన్ని నేను కూడా, నా ప్యానల్ తప్పు చేసింది అంటే నేను ఒప్పుకోను. నీతో పాటు ఎందుకు వచ్చి గొడవ చేయట్లేదు? నీతో పాటు ఎందుకు వచ్చి చెప్పడం లేదు దశరథ్? ఫస్ట్ నాకు అది కావాలి. ఆడు వస్తాడు బయటికి, సారీ ఆయన కూడా వస్తాడు బయటికి. దశరథి వస్తాడు, ఇదేంటి తినేశారని చెప్పినోడు వస్తాడు, అందరూ వస్తారు. నేను చెప్పేది వినరా? అక్కడ ఆడిట్ చేసింది దశరథ్. దశరథ్ ఫస్ట్ ముందుకొచ్చి నీలాగా నాకు ఆడిట్ లో రాంగ్ కనిపించింది, ఆ రాంగ్ నేను ప్రూవ్ చేస్తాను అని వచ్చి ఆఫీస్ లో కూర్చుంటే మొత్తం మేమందరం వస్తాము, నువ్వు మాట్లాడు. ఓకే, నేను ఇంకొక విషయం చెప్తున్నాను రజనీ శ్రీకళ. నేను సరే ఓకే 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 నేను డైరెక్ట్ గానే ప్రెసిడెంట్ గారిని అడిగా, ఏంటండి ఇన్ని వెలిగేషన్స్ వస్తున్నాయి మీ మీద? మన 2 సంవత్సరాలు మన ప్యానల్ చాలా హ్యాపీగా, చాలా నీతి నిజాయితీగా నడిచిందని నేను చాలా గర్వంగా చెప్పుకున్నాను. ఇప్పుడు ఏంటి ఇన్ని వెలిగేషన్స్ వస్తున్నాయి? సూట్ కేసులు అంటున్నారు, వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటారు. కనీసం మాకు ఇంత ఇన్ఫర్మేషన్ కూడా తెలియలేదు ఏంటండి అని నేను అడిగాను ఆయన్ని. అడిగితే ఏమోనమ్మా నాకేం తెలుసు, రాము గారిని అడగండి అన్నాడు. మరి అప్పుడే చెప్పొచ్చు కదా రిటర్న్ పంపించేసామని. పద్మరేఖ కూడా ఉంది కదా అక్కడ, వైస్ ప్రెసిడెంట్ పద్మరేఖ కూడా ఉంది కదా అక్కడ. మేమిద్దరమే కదా అడిగాం ఆయన్ని, ప్రెసిడెంట్ గారిని. కాదు శ్రీ, మన నన్ను అడిగా కాబట్టి నన్ను క్లారిటీ ఇవ్వని. నేను పద్మరేఖ, ఉర్వి గారి వైఫ్, నేను అక్కడే ఉన్నాం. అక్కడే ఉండి ఆయన్ని అడిగాం, ఇద్దరం కలిసి అడిగాం. అడిగితే ఏమన్నమ్మా నాకేం తెలుసు, మరి ఆయన రాము గారిని అడగండి. మరి రాము గారు బయటకు వచ్చి చెప్పట్లేదు ఏమైంది అని. అమ్మ అరుణ, మీరు ఎందుకు అట్లా వాదమాడుకుంటున్నారు? నా దగ్గరికి వచ్చిన సూట్ కేసులు ఎందుకులే, యూనియన్ సొమ్ము ఎక్కువైపోయింది మనకి అని ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి తిరిగి ఇచ్చేసామని చెప్పొచ్చుగా. వాళ్ళకి నేను చెప్పేది ఒకటి విను. ఇప్పుడు యూనియన్కి ఉమ్మడి వాళ్ళు ఇచ్చినవి ఎక్కువైపోయినాయి మనకి సొమ్ము, అందుకని తిరిగి ఇచ్చేసామని చెప్పొచ్చు కదా. అదైనా చెప్పొచ్చు కదా రాము గారు. ఎవరైనా స్పాన్సర్ చేశారనుకో, ఆ స్పాన్సర్లు గిఫ్ట్లు తిరిగి ఇచ్చేస్తారా? అది ఎవరి సొమ్ము? మీకేమైనా పర్సనల్గా వచ్చిందా? యూనియన్కి వచ్చిన సొమ్ము మీరు ఎలా తిరిగిస్తారు? అదే కదా రాత్రి వచ్చింది, ఆయన ఒక వాయిస్ పెట్టింది అదే కదా, నా సొమ్ము నాకు వచ్చేసిందని పెట్టాడు ఆయన. దేంటన్నా పెట్టి పంపించినాయి అబ్బా, తిరిగి ఎందుకు ఇస్తారబ్బా? ఆయన రాము గారికి వచ్చిందా, నీకు వచ్చిందా? ఎవరికి వచ్చినాయి? నీ పర్సనల్కి వచ్చిందా? ఈ కమిటీకి వచ్చిన డబ్బులు, ఈ కమిటీకి వచ్చిన డబ్బులు మీరు ఎలా తిప్పి పంపిస్తారు? సరే విని అలసిపోయాను కానీ సరే ఉంటా, తర్వాత మాట్లాడతా. క్లారిటీ కావాలంటే నా మాట వినాలి. మరి నువ్వు చెప్పు. ఇప్పుడు ఏదైతే వస్తువులు ఉన్నాయో అవి కవర్ లో వేసి పంపిస్తే ఏ గొడవ ఉండేది కాదు. వాళ్ళు చేసిన మొదటి తప్పు. బ్రీఫ్ కేసుల్లో పెట్టి అవి మళ్ళా రిటర్న్ తీసుకున్నారు, అది 2వ తప్పు మనకు కనిపిస్తుంది. అవి దాన్ని పక్కన పెట్టేసాయి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఆ దశరథ్ ఎవరైతే ఉన్నారో మనకి ఆడిట్ చేసిన వాళ్ళు ఆడిట్ రాంగ్ అని చెప్పేసి ఒక లెటర్ ఇచ్చేసి వచ్చి కూర్చుంటే నేను అందరినీ తీసుకొచ్చి కూర్చోబెడతాను. నిన్నటి దాకా నిజ నిర్ధారణ వేస్తానన్న రమేష్ రాజు ఏమైపోయాడు? ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? ఆయన ఎవరు కొనేశారు?
నేను ఫౌండర్ నెంబర్ అన్నవాడు ఆయన ఎవరు కొనేశారు? మాట్లాడుతున్నానే నీకు, నేను హామీ ఇస్తున్నా నీకు. నీకు నీకు అర్థమవుతుందా? ఈ రమేష్ రాజాల ఇంకొకళ్ళ గురించి నేను మాట్లాడతాను, నా గురించి మాట్లాడుతున్నాను. నిజ నిర్ధారణ చేస్తాను, నేను నిజం వైపే ఉంటాను అన్న రమేష్ రాజుని ఎవరు కొనేశారు? ఎందుకు ముందుకు రావట్లేదు? నిజ నిర్ధారణ వేయడానికి ఎందుకు ముందుకు రావట్లేదు? ఎందుకు ముందుకు రావట్లేదు? రమేష్ రాజు ముందుకు ఎందుకు రావట్లేదు? నాతో పాటు ఇంకొక 5 నీ ప్రాబ్లం కి సాల్వ్ చేయడానికి నేను ముందుకు వచ్చిందని మళ్ళీ వచ్చావబ్బా, నువ్వే కదబ్బా చెప్పావు. ఒక సూట్ కేసు ఏమో రవీంద్ర భారతిలో వాళ్ళకి ఇచ్చాము, ఇంకో సూట్ కేసు ఏమైందో తెలియదు అన్నావు. మళ్ళీ రాత్రి ఏం చేసావు? 2 సూట్ కేసులు మాకే రిటర్న్ వచ్చేసినాయి అని వాయిస్ వచ్చింది. మరి ఒక్క సూట్ కేసే కదా మన దగ్గర ఉండాలి, ఒకటే కదా ఆయనకి వెళ్ళాలి. మళ్ళీ రవీంద్ర భారతి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర తీసుకున్నారా సూట్ కేసు? అదే చెప్తున్నాను విను అన్న. నేను వాళ్ళకి ఇమ్మని చెప్పాను, వాళ్ళు ఇచ్చారు అనుకున్నా. నేను కూడా ఇప్పుడు నిన్నటి దాకా నాకు నేను క్లారిటీ 2వ సూట్ కేసు గురించి అడిగితే, లేదమ్మా నువ్వు చెప్పిన తరగతి మేము ఇవ్వలేదు, 2 పంపించామని అన్నారు. అన్న తర్వాత వాళ్ళు మాట్లాడేసి రిటర్న్ పెట్టారు. నాకు తెలియదు ఇచ్చారని నేను అనుకున్నాను, నాకు తెలియదు. నేను నిన్న 2వ సూట్ కేసు గురించి క్లారిటీ అడిగినప్పుడు నాకు ఇది చెప్పారు. నువ్వు చెప్పావు బాగానే ఉంది, కానీ మాకు ఇవ్వడానికి ఆయనకు ఫోన్ నుంచి అక్కడి నుంచి ఫోన్ రావడం, మేము పంపించడం జరిగింది. అది మళ్ళీ నీకు క్లారిటీ ఇవ్వడం మాకు కుదరలేదు. దానికి నేనేం చేస్తాను? నేను ఇచ్చి చెప్పాను కదా, ఇచ్చింటారని నేను అనుకున్నా. అది జరిగింది. అది చెప్పే లోపల నువ్వు రాత్రి వినకుండా నా హౌస్ లో నువ్వు అట్ట చెప్పు, అందరూ పదవుల కోసం ఏం పాల్పడతారు, చేసుకోండి అబ్బా, జెన్యూన్ గా చెయ్యండి అబ్బా, ప్రజల సొమ్ము కోసం ఆశపడకుండా చేయండి అబ్బా. చెప్తున్నాను, ఇంకొకటి చెప్తున్నాను. దశరథుడు వచ్చి లెటర్ ఇచ్చేసి చెప్తే దానికి నేను ముందుకు వస్తాను. మనం ఏదన్నా ఒక ఫండింగ్ ఇచ్చారు, ఇమ్మడి వాళ్ళు 3 లక్షలు ఇచ్చారు, 3 లక్షలు చిల్లర ఇచ్చారా, లేకపోతే దశరథుల తరఫున ఒక 4 లక్షలు వచ్చిందా, లేదా నా తరఫున గవర్నమెంట్ వచ్చింది, ఈ డబ్బు మొత్తం వెనక్కి ఇచ్చేద్దాం. మనకు అసలు ఏది వద్దు, మనం క్లీన్ చిట్ గా ఉన్నాం. ఎవరైతే ఫండింగ్ ఇచ్చారో సూట్ కేసులు తీసుకున్నప్పుడు డబ్బులు మనకి ఎందుకు? యూనియన్ తో మాట్లాడు, ఎవరి డబ్బులు వాళ్ళకి, ఎవరి ఫండింగ్ వాళ్ళకి ఇచ్చేద్దాం, ఎవరి ఫండింగ్ వాళ్ళకి వెనక్కి ఇచ్చేద్దాం అని మాట్లాడు. మనకు వాళ్ళ డబ్బులు వద్దు, వాళ్ళ వస్తువులు వద్దు. వస్తువులు తీసుకున్నప్పుడు డబ్బులు ఎందుకు ఉంచుకుందాం? మనకు లక్షలు అవసరం, మన యూనియన్కి ఏమన్నా అవసరం లేదు, సూట్ కేసులే అవసరం మనకి. మనం డబ్బులు వెనక్కి ఇచ్చేద్దాం, మాట్లాడు. ఎవరి ఫండింగ్ మనకు అక్కర్లేదు. దశరథ్ తరఫున వచ్చి దశరథ్ తరఫున మనమే అందరం వెళ్ళి ఇచ్చి వచ్చేద్దాం. నాకు అక్కర్లేదండి మీ ఫండింగ్ అని ప్రూఫ్లతో సహా ఇచ్చేసొద్దాం అంతే. ఎందుకంటే 8 లక్షలు పోగు చేసామన్నారు కదా, 8 లక్షలు ఎవరెవరి దగ్గర ఎవరెవరు మరి ఇచ్చినప్పుడు అవి కూడా ఇచ్చాడు. మన యూనియన్ కి ఎందుకు ఫండింగ్ డబ్బు మనకు అక్కర్లేదు కదా, అవసరం లేదు కదా. మరి ఇచ్చేయండి. మనకి సూట్ కేసులో రిటర్న్ తీసుకున్నప్పుడు ఫండింగ్ డబ్బులు మనకి ఎందుకు? 8 లక్షలు వెనక్కి చేద్దాం, మాట్లాడు. ఇచ్చేసేమని చెప్పండి. నేనుంటాను వెనక, నువ్వు పెట్టు, వాయిస్ నోట్ పెట్టు. మన సూట్ కేసు రిటర్న్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన ఫండింగ్ కూడా వెనక్కి ఇచ్చేద్దాం అని పెట్టు. నేను దీన్ని నీకు సపోర్ట్ చేస్తాను. నేను మమ్మీ నేను నీకు సపోర్ట్ చేస్తా. వాళ్ళు సూట్ కేసులు వెనక్కి తీసుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన 3 లక్షలు మనకు అక్కర్లేదు, మా ఫండింగ్స్ వద్దు, వాళ్ళ సూట్ కేసులు మనకు వద్దు, అవి రిటర్న్ ఇచ్చేద్దాం. మాట్లాడు, నేను గూగుల్ పే చేసి వారికి మళ్ళీ చేస్తాను నీకు. సరే. అది ఇప్పుడు మీతో ఫోన్ మాట్లాడింది ఎవరు మేడం? వెనక్కి ఇచ్చేసారు అని చెప్పి ఆయన వాయిస్ మెసేజ్ పెట్టినట్టు ఆయన పెట్టినట్టుగా పెట్టింది కదా ఆవిడ. ఇప్పుడు సూట్ కేసులు అంటున్నారు. సూట్ కేసులు అసలు జ్యువెలరీ షాప్ నుంచి వచ్చే సూట్ కేసుల్లో ఏముంటాయో మీరే గెస్ చేసుకోండి. అంటే సాధారణంగా సూట్ కేసుల్లో డబ్బులు వస్తాయి, బయటికి డబ్బులు వస్తాయి అంటే మామూలుగా తలసాని యాదవరావు కానీ, వీరపనేని పద్మ గారు కానీ ఇలాంటి వాళ్ళు ఇస్తే వస్తాయి. అంటే వాళ్ళు వస్తే రావడం ఏంటి నాకు అర్థం కాదు. వాళ్ళ దగ్గర నుంచి అయితే డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఒక జ్యువెలరీ షాప్ వాళ్ళు అయితే వాళ్ళ జ్యువెలరీ షాప్ని ప్రమోట్ చేసుకోవడం కోసం పలానా జ్యువెలరీ షాప్ నుంచి మీకు గిఫ్ట్లు వచ్చినాయి అనేది 1200 మంది ఉన్న యూనియన్లో సభ్యులు అందరూ వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు వాళ్ళ షాప్ని. అప్పుడు ఏదో గిఫ్ట్లు ఇచ్చి ఉంటారు కదా, చిన్న చిన్న కాయిన్స్, వెండి కాయిన్స్, ఏదో ఒకటి వాళ్ళకి ఇచ్చి ఉంటారు కదా. అవి 2 సూట్ కేసులో పెట్టి ఇచ్చారు వాళ్ళు. అది ఎవ్వరికీ తెలియదు, మా కమిటీ వాళ్ళకి. ఆ ప్రెసిడెంట్ అన్న ఆయనకి వీళ్ళకి తెలుసు. ఈ మధ్యలో ఇప్పుడు ఈవిడికి కూడా తెలియదు. ఇప్పుడు ఆ ప్యానల్లో నిలబడింది కాబట్టి ఆ ప్రెసిడెంట్ మాఫీ చేయడానికి ఈవిడ మాట్లాడుతుంది.